బాగుంది. ఇది చూస్తే చాలా ఫుల్ క్వాలిటీగా కనిపిస్తుంది, కొత్త వెహికల్ లాగా. సార్ ఇది 2021 మోడల్ సార్. హోండా WRV వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. ఇది పెట్రోల్ ఫుల్లీ టాప్ అండ్ వెర్షన్ అండి. టాప్ అండ్ వెర్షన్ VX MT IV టెక్ అండి. సో 2021 అండ్ గైస్ చూడండి. సో ఫుల్ క్వాలిటీగా ఉంది వెహికల్ అయితే. సో మనం ఇంటీరియర్ కూడా మీకైతే ఫస్ట్ టైం మన ఇంటీరియర్ చూపిస్తాం. కార్ చూడగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంటీరియర్ అయితే మనం సార్ రాజేష్ గారు ఇంటీరియర్ చూడడానికి అవుతుందా? అవుతుందండి ఖచ్చితంగా. సో గైస్ ప్రతి వచ్చిన కస్టమర్ కూడా వీలైతే ఇంటీరియర్ అన్ని చూపిస్తారు. కార్ కోసం ఫుల్ డీటెయిల్స్ A to Z కూడా చెప్తారు. సో మనం అయితే ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. సో పదండి సార్. సార్ ఇంటీరియర్ అలాగుందో నాకు చాలా ఆతృతగా ఉంది ఇంటీరియర్ చూడాలని. ఏంటి సార్ ఇది ఇంటీరియర్ అండి. సీట్లు కూడా చాలా క్వాలిటీ. అసలు ఇది కార్ అసలు ఏం నలగలేనట్టు ఉంది. ఆర్టిఫిషియల్ లెదర్ సీట్ కవర్స్ అండి ఇవి. కంపెనీ ద్వారా స్టిచ్చింగ్ అయ్యేవి. అండ్ ఇన్బుల్ట్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. అలాగా కొంచెం అలా ఈ ఇంటీరియర్ చూపించండి. నాకైతే చాలా ముచ్చటగా ఉంది. కార్ అసలు ఈయన వాడారా వాడలేదని డౌట్ తో ఉంది. అసలు ఇన్బుల్ట్ సిస్టమ్ ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సార్. క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి దీనికి. అండ్ ఇది పెట్రోల్ వేరియంట్ సార్ ఇది. సో ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్. లోపల కూర్చొని ఒకసారి చూడాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎక్కుదాం. నాకైతే చాలా నచ్చింది కారు. సో ఒకసారి మనం లోపల కూర్చొని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం నీట్ గా. సో మీకోసం ఇదంతా కార్ ఆన్ చేయండి సార్ ఒకసారి. గైస్ ఇది కీలెస్ ఎంట్రీ అండి. బటన్ స్టార్ట్ అండి. స్టార్ట్ బటన్ ఇంజిన్ అండి ఇది. అండ్ కీ వచ్చేసి మనం జేబులో పెట్టేసుకోవచ్చు. అదే ఇంకా కీ ఉండదు దీనికి. దీనికి మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటాను నేను. కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ సిస్టమ్ లో ఇచ్చాడు కదండి. మొత్తం ఇదంతా మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ అన్ని ఉన్నాయి దీనికి. అండ్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇందులో. నావిగేషన్ సిస్టమ్ కార్ టచ్ స్క్రీన్ అండి ఇది. టచ్ స్క్రీన్ చాలా బాగుంది. చూసారు కదా గైస్. ఆటో క్లైమేటిక్ కండిషన్ AC అండి ఇది. అండ్ వచ్చేసి ఫుల్లీ టాప్ అండ్ వెర్షన్. అండ్ ఇది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఫుల్ గా ఉంటాయి ఇందులో. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ కంట్రోలింగ్ అండ్ క్రూజ్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్, సోర్స్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయండి దీనికి. సో ఇప్పుడు సార్ దీనికి అండ్ టాప్ ఓపెన్ అవుతుంది సార్. ఇది సన్ రూఫ్ వెహికల్ సార్. ఇది ఫుల్లీ టాప్ అండ్ వెర్షన్ అండి. సో గైస్ ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అంతా చూడండి. సో చూసారు కదా ఎలాగ ఓపెన్ అయిందో. ఇది ఫుల్లీ టాప్ అండ్ వెర్షన్ సార్. ఇది ఒకసారి అలాగో చూపించాము బయటికి. సో బాగుంది కదా. ఎవరైనా మాక్సిమం ఇప్పుడు ఫ్యామిలీతో ఉండే వాళ్ళు చాలా సరదా పడతారు. సన్ రూఫ్ ఉంటే బాగుంటది అది దాన్ని. సో చాలా బాగుంది. సన్ రూఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మంచిగా వర్షం పడే టైంలో ఇలా సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఇలా చూసుకుంటూ భలే ఉంటది లైఫ్. సో గైస్ నాకైతే కారు ఎంత సార్ కాస్ట్ ఇది? ఇది వచ్చేసి 8,95,000 చెప్తున్నారండి. 8,50,000 వరకు మనం నెగోషియేట్ చేయొచ్చు అండి. కస్టమర్ ప్రైస్ మాత్రమే అది. ఓనర్ టు ఓనర్ మనం కూర్చుంటే ఎంతో కొంత మార్జిన్ తగ్గే అవకాశం ఉంది కదా. అవునండి. ఇది వచ్చేసి 14 lakhs వెహికల్స్ ఆన్ రోడ్. ఇది మనం అతి తక్కువ బడ్జెట్ లో 8,50,000 ఇప్పించగలం సార్. గైస్ ఇది మోడల్ కూడా 2021. సో కార్ కూడా AC గానీ చూస్తే ఎక్సలెంట్ గా ఉంది. అవుట్లెట్ ఉంటదండి. USB కేబుల్ అవుట్లెట్ ఉంటదండి. HDMI కేబుల్ అవుట్లెట్ ఉందండి. ఇది మొబైల్ కనెక్టివిటీ USB అండి. ఇది ల్యాప్టాప్ కనెక్టివిటీ USB అండి. ఇది పవర్ అవుట్లెట్ ఉన్నదండి. అండ్ ఆల్మోస్ట్ టాప్ అండ్ వెర్షన్ సార్. ఇది ఇంకా మీరు ఇంకేదో చూసుకుంటే లో ప్రైస్ లో టాప్ అండ్ కార్ వస్తుంది ఈ ప్రైస్ కి. అంటే దాదాపు మీకు ఒక 6 lakhs అప్రాక్సిమేట్లీ 6 lakhs మీకు తగ్గుతుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే ఇంత టాప్ అండ్ కార్ అయితే రాదు. ఫుల్ కండిషన్ లో ఉంది. సో ఇమీడియట్ గా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే 58,000 తిరిగిందండి. సో 58,000 అంటే ఇంకా సో ఇంకా మీరు చాలా వరకు తిరగచ్చు. మాక్సిమం కారు 3 lakhs సార్. 4 lakhs పైన 4 lakhs పైన తిరుగుతుంది అంటే ఈ కారు. సో 4 లక్షల వరకు మీకు పర్వాలేదు. కారు కూడా కస్టమర్ చాలా పువ్వులా వాడాడు, మామూలు కాదు. మెయింటెనెన్స్ చూస్తే ఎక్సలెంట్ గా ఉంది. సో మనం కొనుక్కునేటప్పుడు ఇలాంటి ఒక లగ్జరీ పీపుల్ అనుకుంటాడు నాకు ఒక 5 లక్షలు 6 లక్షలు తగ్గి మంచి లో బడ్జెట్ లో మంచి కార్ తగిలితే బాగుంది అనుకుంటారు కదా. సో ఇదైతే నేనైతే మంచి ప్రిఫర్ చేస్తున్నాను. సో రాజేష్ గారు కూడా చాలా మంచి కార్స్ మాత్రం మనకి ఇస్తారు. సో ఇమీడియట్ గా నేనైతే డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి ఎంక్వైరీ చేయండి. అలాగే మన హైవే పక్కన, ఇది రోడ్ హైవేకి పక్కనే ఉంటది. ఇది అక్కాయపాలెం సిగ్నల్ దగ్గర స్టేడియం పక్కనండి. హోమ్ ఇండియన్ కార్స్ సార్. మంది స్టేడియం నానుకునే ఉంటది. మంది హైవే అటాచ్డ్ లో ఉంటది సార్. మీకు వాట్సాప్ లో మీకు నెంబర్ పెట్టిన నెంబర్ వాట్సాప్ లో హాయ్ పెడితే మీకు క్యాటలాగ్ లింక్ అండ్ మన లొకేషన్ లింక్ కూడా వస్తుంది. చెక్ చేసుకోవచ్చు.